ఈరోజు బాబా మీ అన్ని లెక్కాచారములను మీరు పూర్తి చేసుకొని పూర్తి సైలెన్స్లో ఉండేటువంటి అభ్యాసం చేయండి అన్నారు. అశరీరిగా అవ్వండి. ఎంతెంత అశరీరిగా అవుతూ ఉంటే అంతంత బాబా నుండి మీరు సకాష్ని తీసుకోగలుగుతారు. బాబా సమానమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడే బాబా నుండి గుణాలను శక్తులను ఆకర్షించగలుగుతాం. ట్రాన్స్మిటర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో రిసీవర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి అన్ని రకాల ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవడానికి. మరి బాబా ఎలా ఉన్నారు? అశరీరిక, దేహానికి దైహిక విషయాలకి అన్నిటికీ అతీతంగా ఉన్నారు. మనం కూడా శరీరంలో ఉంటూ పాత్ర వహిస్తూ అటువంటి అభ్యాసమే చేయాలి అన్నారు. బాబా మన బుద్ధిని ఎంత సతోప్రధానంగా తయారు చేస్తున్నారంటే దైవీ గుణ బుద్ధిగా మారి అసలు ఎవరి సలహా అవసరం లేకుండా భవిష్యత్తులో రాజ్యపాలన అంతా కూడా ఏకఛత్రాధిపత్యం, రాజుడే చాలా సమర్థంగా ఉండి నిర్ణయాలు తీసుకుంటారు. మరి అటువంటి అభ్యాసం ఇప్పటి నుండే మనం చేయాలి కదా. అందుకే బాబా మీ నిర్ణయం మీరే తీసుకోండి అని కూడా ఈరోజు శిక్షణ ఇచ్చారు. ఇది 12th మార్చ్ మురళి. मीठे बच्चे, डेड साइलेंस में जाने का अभ्यास करो. बुद्धि बाप की तरफ रहे तो बाप भी तुम्हें अशरीरी बनने के लिए सकाश देंगे. మధురమైన పిల్లలు, డెడ్ సైలెన్స్లో వెళ్ళేందుకు అభ్యాసం చేయండి. బుద్ధి బాబా వైపు ఉండాలి. అప్పుడే మీరు అశరీరిగా అవ్వడానికి బాబా నుండి సకాష్ని పొందగలుగుతారు. మధురమైన పిల్లలు, డెడ్ సైలెన్స్ అంటే కంప్లీట్ సంపూర్ణ శాంతి. శ్మశానంలో శాంతి ఎలా ఉంటుంది? డెడ్ సైలెన్స్. ఒక ఆత్మ శరీరం నుండి వేరవుతే చాలా శాంతి ఏర్పడుతుంది. అలా మీరు డిటాచ్ అయిపోయే అభ్యాసము జీవించి ఉండగా చేయండి అంటారు. ఒక్క ఆత్మ శరీరాన్ని విడిచిపెడితేనే ఎంతో శాంతి కొంత దూరం వరకు వ్యాపిస్తుంది. మరి యోగి ఆత్మలైన మనం అందరం కూడా అశరీరిగా ఈ అభ్యాసం చేస్తే చాలా శాంతి ఈ విశ్వానికి అందుతుంది. బాబా సకాశిస్తారు. ప్రశ్న: పిల్లలైన మీకు 3వ నేత్రం లభించడంతో ఏం సాక్షాత్కారం అవుతుంది? జవాబు: సత్యుగం ఆది నుండి మొదలుకొని కలియుగం అంతిమం వరకు ఎలా ఎలా పాత్ర వహిస్తామో ఇది మొత్తం సాక్షాత్కారం అవుతుంది. మీరు మొత్తం విశ్వం యొక్క ఆది నుండి అంతిమం వరకు జ్ఞానాన్ని తెలుసుకున్నారు. తెలుసుకోవడాన్ని సాక్షాత్కారం అని అంటారు. ప్రత్యేకంగా ఇంకేదో సాక్షాత్కారం కాదు, తెలుసుకోవడమే సాక్షాత్కారం అంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేము దైవీ గుణాలు కలిగిన దేవతలుగా ఉండేవారిని, ఆసురీ గుణాలు కలిగిన వారిగా ఇప్పుడు తయారయ్యాము. ఇప్పుడు తిరిగి దైవీ గుణాలు కలిగిన దేవతగా అవుతున్నాం. ఇప్పుడు మేము కొత్త ప్రపంచం మరియు కొత్త ఇంటిలోకి వెళ్తున్నాం. కొత్త ప్రపంచమే మన కొత్త ఇల్లు. కొత్త ప్రపంచానికి, కొత్త ఇంటికి వెళ్తున్నాం. ఇదే నష ఉండాలి. దైవీ గుణధారిగా అయి మేము దైవీ ప్రపంచంలోకి వెళ్తున్నాము అని. ఓం శాంతి. బచ్చే బైఠే హీ యాద్ కి యాత్రా మే. పిల్లలు కూర్చున్నారు స్మృతి యాత్రలో. అనంతమైన తండ్రి అయితే యాత్రలో కూర్చోలేదు కదా. బాబా కూడా స్మృతి యాత్రలో ఉన్నారు అంటారా? కాదు. వారైతే పిల్లలందరికీ సకాష్నిస్తూ సహాయం చేస్తూ ఉన్నారు, అనగా ఈ శరీరాన్ని మరిపింపజేస్తూ ఉన్నారు. బాబా సహాయం మనకి లభిస్తుంది. పిల్లలు శరీరాన్ని మర్చిపోండి, సకాశిస్తూ ఉన్నారు ఆత్మలకు. ఎందుకంటే బాబా చూసేది ఆత్మలని. మనం శరీరాలు కనిపిస్తూ ఉన్నా బాబా చూసేది మన ఆత్మని.
మీరు ప్రతి ఒక్కరి బుద్ధి కూడా బాబా వైపే ఉండాలి. బాబా యొక్క బుద్ధి లేక దృష్టి కేవలం పిల్లలపైనే పడుతుంది. ఏ పిల్లలపైన బాబా యొక్క దృష్టి, బాబా యొక్క బుద్ధి వెళ్తుంది? ఏ పిల్లలైతే శరీరాన్ని మరిచిపోయి బాబాను జ్ఞాపకం చేస్తూ కూర్చుంటారో వాళ్ళ బుద్ధి, వాళ్ళ వైపే బాబా దృష్టి కూడా వెళ్తుంది. ఎందుకంటే అక్కడ రిసీవింగ్ ఎండ్ కరెక్ట్గా ప్రాపర్గా ఉంది కాబట్టి అక్కడికే వెళ్తుంది వైబ్రేషన్. ఒక రేడియో ఉంది, అందరి ఇళ్లలో రేడియో ఆన్ చేసుకున్నారు, కానీ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకున్నది ఒకటే రేడియో, మిగతావన్నీ ఊరికే ఆన్ చేసి పెట్టారు కానీ ట్యూనింగ్ చేయలేదు. ఇప్పుడు ఏ ఇంట్లో మంచిగా వార్తలు కానీ మంచిగా మెసేజెస్ కానీ వస్తాయి? ట్యూనింగ్ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసిన వారు కదా. మిగతా వాళ్ళవి ఆన్ అయి ఉంటాయి కానీ బరబర సౌండ్ వస్తాయి, డిస్టర్బింగ్గా ఉంటాయి. ఆన్ అయితే చేశారు కానీ రిసీవింగ్ ప్రాపర్గా లేదు అక్కడ. సేమ్ అలాగే అందరం యోగంలో కూర్చున్నాం, అందరు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు, కానీ ఎవరైతే అశరీరిగా అయిపోయి బాబాని జ్ఞాపకం చేస్తారో వాళ్ళది ప్రాపర్గా ఉంటుంది. బాబా నుండి మొత్తం బాబా ఏది ఇస్తున్నారో, ఏ టచింగ్ చేస్తున్నారో, ఏ మెసేజ్ పంపిస్తున్నారో, ఏ సకాశిస్తున్నారో అదంతా ఫుల్ రిసీవ్ చేసుకుంటారు. అందుకని బాబా అశరీరిగా అయిపోయి కూర్చోండి అని చెప్తున్నారు. డెడ్ సైలెన్స్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి. డెడ్ సైలెన్స్ అంటే శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే ఏర్పడేటువంటి సైలెన్స్. మరి మనం శరీరంలోనే ఉంటూ కూడా శరీరం నుండి బయటికి వెళ్ళి అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. ఆత్మ అనుకుంటుంది ఎంత తండ్రిని జ్ఞాపకం చేస్తే అంత శరీరం నుండి బయటికి వెళ్ళిపోగలుగుతాను అని. ఈ విధంగా సర్పం యొక్క ఉదాహరణ ఇస్తారు కదా. ఏవైతే ఉదాహరణలు ఇస్తూ ఉన్నాయో వాటిలో చాలా మంచి ఎసెన్స్ ఉంది, చాలా మర్మం ఉంది. అందుకే ఆ ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది. మీకు తెలుసు, మీరు ఒక శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంటికి వెళ్తారు, మళ్ళీ వస్తారు పాత్ర వహించడానికి. కానీ అప్పటికల్లా కొత్త ప్రపంచంగా తయారవుతుంది ఈ ప్రపంచం అంతా. ఈ విషయాలు ఇంకెవరికి తెలియదు. ఈ డ్రామా గురించి కూడా ఎవరికి తెలియదు. कोई भी ऐसी गारंटी नहीं देते कि इस याद से तुम्हारे विकर्म विनाश होंगे. ఇంకెవరూ కూడా ఇలా గ్యారంటీ ఇవ్వలేరు. మీరు ఇలా తండ్రిని జ్ఞాపకం చేయండి అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్పలేరు. ఇటువంటి విషయాలు ఎవరు వినిపించలేరు. మీకు తెలుసు, ఇప్పుడు మీరు తిరుగు ప్రయాణంలో ఉన్నారు, రిటర్న్ జర్నీలో. ఆత్మ బుద్ధి యోగం అంతా కూడా బాబా వైపు, పరంధామం ఇంటి వైపు, కొత్త ప్రపంచం వైపే ఉంది. ఎక్కడికి వెళ్తున్నామో అటువైపే బుద్ధిని పెడతారు కదా. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. వారే పతిత పావనుడు. గంగా నీళ్ళైతే ఎవరిని కూడా ముక్తిని కలిగించి తీసుకెళ్ళవు కదా. గంగ పైనుండి క్రిందికే ప్రవహిస్తుంది, కింద నుండి పైకి వెళ్ళదు కదా. మరి ఎలా ముక్తి కలిగించడం అంటే క్రింద నుండి పైకి తీసుకెళ్ళడం. అవి గంగా నీళ్ళు చేసేదైతే కాదు. నీళ్ళు ఎవరికి గైడ్గా అవ్వవు. బాబాయే లిబరేటర్, గైడ్. ఇవి బాగా అర్థం చేసుకొని అర్థం చేయించే విషయాలు. అక్కడ భక్తి ఉంది, అక్కడెవరి కళ్యాణము జరగదు. పిల్లలు మీకు తెలుసు, నీటితోనే స్నానం అనేది చేస్తారు, నీళ్ళున్నవే స్నానం చేయడానికి. కానీ నీరు ఎవరిని పావనంగా చేయవు. భావన యొక్క ఫలం లభిస్తుందేమో, నిజంగా స్నానం చేస్తే కొంచెం పావనం అవుతారేమో, ఆ ఒక్క జన్మకి పావనం అవుతారేమో అంటే లేదంటున్నారు. ఆ కొద్ది సమయం కూడా పావనంగా అవ్వరు. భక్తి మార్గంలో కేవలం దానికి మహత్వముని ఇచ్చారు. ఈ అన్ని విషయాలని బాబా అంధశ్రద్ధ అంటారు. ఎటువంటి శ్రద్ధ పెట్టుకుంటారంటే మనుషులకు టైటిల్ లభిస్తుంది. ఏం టైటిల్? అందే కి ఔలాద్ అందే, గుడ్డివారి సంతానం గుడ్డివారే అని. భగవాను వాచ. మరి అందులెవరు, సజ్జనులెవరు, ఈ విషయాలు మీరే తెలుసుకుంటున్నారు.
ఇప్పుడు మొత్తం సృష్టి ఆది మధ్యాంతం బాబా ద్వారా మీరు వింటున్నారు, మీరు బాబాను తెలుసుకున్నారు. అందుకే సృష్టి యొక్క ఆది మధ్యాంతాలు మరియు దాని డ్యూరేషన్ గురించి మీకు అర్థమైంది. ఒక్కొక్క విషయం పైన విచారసాగర మంతన చెయ్యాలి, మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి అంటున్నా. భక్తి జ్ఞానం రెండిటి కాంట్రాస్ట్ తెలియచేయాలి. జ్ఞానం అయితే పూర్తిగా అతీతమైనటువంటిది. ఈ నాలెడ్జ్ చాలా ప్రఖ్యాతి చెందినటువంటిది. ఇది రాజయోగం యొక్క విద్య, రాజయోగ విద్య. ఇది పిల్లలకు ఈ విషయం తెలుసు. దేవతలు సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు అని రచయిత తండ్రి స్వయంగా పరిచయం ఇస్తూ ఉన్నారు. తన పరిచయము, రచన పరిచయమును ఇస్తున్నారు. వారిని పరం ఆత్మ అంటారు. పరం ఆత్మని పరమాత్మ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? పరం ఆత్మని ఏమంటారు? సుప్రీం సోల్ అంటున్నారు. సోల్ అనగా ఆత్మ, పరం అంటే సుప్రీం. తండ్రి ఆత్మ పెద్ద సైజ్ ఏమీ ఉండదు అంటున్నారు. సుప్రీం సోల్ అంటే కొంచెం ఆకారం పెద్దగా ఉంటుందా? ఉండదు. తండ్రి ఆత్మ కూడా ఇలాగే ఉంటుంది, సూక్ష్మంగా. పిల్లలది ఎలా ఉందో అలాగే. చిన్నపిల్లల ఆత్మ చిన్నగా ఉంటుంది, ఇది పెద్దవారిది ఆత్మ పెద్దగా ఉంటుంది అని అనుకోకండి. ఆత్మ సైజులో మార్పు ఉండదు. సుప్రీం సోల్ నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు. వారు చాలా ప్రేమగా పిల్లలందరికీ జ్ఞానం అర్థం చేయిస్తూ ఉన్నారు. పాత్ర వహిస్తున్నదైతే ఆత్మే. ఎలా పాత్ర వహిస్తుంది ఆత్మ? శరీరాన్ని ధారణ చేసి. ఆత్మ నివాసము శాంతిధామం. పిల్లలు మీకు తెలుసు ఆత్మలన్నీ బ్రహ్మ మహాతత్వంలో ఉండేవి అని. ఏ విధంగా హిందుస్థాన్లో ఉండేవారిని హిందూ అంటారు కదా, అలాగే బ్రహ్మాండంలో ఉండేటువంటి వారు బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడిగా భావించుకున్నారు. డ్రామాలో పడిపోయే ఉపాయం కూడా ఇమిడి ఉంది, అంటే పాత్ర అది కూడా ఇమిడి ఉంది, పడిపోవడం కూడా. తిరిగి ఎవరు ఇంటికి వెళ్ళలేరు. ఎవరు ఎంత శ్రమ చేసినా సరే, నాటకం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే యాక్టర్స్ అందరూ కలిసి ఒక్కసారిగా ఇంటికి వెళ్ళిపోతారు. ముందు రావడం మాత్రం ఒకరొక్కరుగా వస్తారు, పాత్రానుసారంగా టైం ప్రకారంగా వస్తారు, చివరి వరకు వస్తూనే ఉంటారు. కానీ వన్స్ డ్రామా క్లోజ్ అయింది అంటే అందరింటికి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతారు. ఆత్మజ్ఞానం ఎవరిలోనూ లేదు. ఈ విషయాలు సాధు మహాత్ములకు కూడా తెలియదు. పరమాత్మ వచ్చి ఒక్కసారే తెలియజేస్తారు. మిగతా అందరూ ఇక్కడే పాత్ర వహించాల్సి ఉంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. పరమాత్మ తండ్రి ఒక్కసారే వస్తారు, మరి అందరినీ ఇక్కడి నుండి తీసుకెళ్తారు. ప్రతి ఆత్మ సృష్టిలో పాత్ర వహించాల్సిందే. వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా, మరి ఆత్మలు ఎన్ని ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏదో ఒకటి ఆత్మలకు అడ్రస్ ఉండాలి కదా. నిజంగా ఎవరైనా తిరిగి ఇంటికి వెళ్తే వాళ్ళంతటా వాళ్ళు జ్యోతిలో లీనం అవ్వడం, లేకపోతే నిర్యాణం చెందడం అంటారు కదా, పరంధామం వెళ్ళిపోయారు అని. ఇంకా అదొక ఆచారం అయిపోయేది, అందరూ వెళ్ళగలిగేవారే. కానీ అసలు ఎవరైనా పైనుండి రావడమే తప్ప వెళ్ళే దారి ఎవరికీ తెలియదు. ఈ సంఖ్య వృద్ధి అవుతూనే ఉంటుంది. పునర్జన్మలు తీసుకుంటూనే ఉంటారు. పునర్జన్మతో షురూ సే హీ చలా ఆతా హై. పునర్జన్మలు ఆది నుండి తీసుకుంటూనే వస్తారు. మొదటి నంబర్లో లక్ష్మీనారాయణలు ఉన్నారు. బాబా అర్థం చేయించారు, పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఎప్పుడైతే చివరికి వచ్చేస్తారో, లాస్ట్ నంబర్లో వస్తారో, అప్పుడే వాళ్ళు మళ్ళీ ఫస్ట్లోకి వెళ్తారు. పరంధామంలో ఫస్ట్ వచ్చే ఆత్మే ఫస్ట్ పరంధామం ఇంటికి వెళ్తుంది. ఈ విషయాలు బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో సంశయం యొక్క విషయం ఏమీ లేదు. ఆత్మల తండ్రి
బాబా స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మరేం అర్థం చేయిస్తున్నారు బాబా? తన పరిచయము ఇస్తున్నారు. ఇంతకుముందు మనకు తెలుసా ఏంటి పరమాత్ముడు ఎవరు, ఎలా ఉంటారు అని? తెలియదు కదా. పరమాత్ముడు అనే పదమే ఎక్కువ వినలేదు మనం. కేవలం శివుని మందిరాల్లోకి వెళ్ళేవారు. ఇక్కడైతే చాలా మందిరాలు ఉన్నాయి. సత్యుగంలో మందిరము, పూజ ఇటువంటివేమీ ఉండవు. అక్కడ మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉంటారు. అర్ధకల్పం తర్వాత పూజారిగా అవుతారు. అప్పుడు దేవీ దేవత అని మాత్రం అనరు. బాబా వచ్చి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. ఇంకే దేశానికి ఈ గాయనం, ఈ మహిమ లేదు. రామరాజ్యం అని దీన్ని అంటారు. మీకు రామరాజ్యం అంటే ఏంటి, రావణ రాజ్యం అంటే ఏంటి, రెండు అర్థమైపోయాయి. రామరాజ్యం యొక్క డ్యూరేషన్ ఎంత, ఇది రుజువు చేసి చెప్పాలి. ఇది నాటకం. దీన్ని అర్థం చేసుకోవాలి. ఉన్నతోన్నతమైన వారు తండ్రి, వారి నాలెడ్జ్ఫుల్. మనం వారి ద్వారా ఉన్నతోన్నతంగా అవుతున్నాం. ఉన్నతోన్నతమైన పదవి లభిస్తుంది. బాబా మనకు చదివిస్తున్నారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పిల్లలు వర్ణన చేస్తూ ఉంటారు, మీరు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాం, బాబా మీరు ఇలాంటి వారు, మేము ఇలాంటి వారిమి అని. ఈ సమయంలో మీకు తెలుసు ఎలా అయితే వీరు సంపూర్ణ నిర్వికారిగా అయ్యారో లక్ష్మీనారాయణలు, మనం అలాగే తయారవ్వాలి అని. బాబా జ్ఞాపకం తప్పితే దీనికి ఇంకొక ఉపాయం లేదు. ఇంకెవరికి కూడా తెలియదు ఈ విషయాలు. తెలిస్తే కదా చెప్పగలిగేది. బ్రహ్మతత్వము నిర్వికారి అని అంటారు. అంటే భగవంతుణ్ణి బ్రహ్మతత్వం అనుకున్నారు కదా, అందుకని అది కూడా తత్వం అంతా నిర్వికారి అనుకుంటారు. కానీ కాదంటున్నారు. తత్వానికి ఆ గుణాల వర్ణన చేయలేం. బ్రహ్మ మహాతత్వానికి అలాంటి వర్ణన చేయలేము. ఆత్మ సతు ప్రధానంగా ఉంటుంది పరంధామంలో, అంతే తప్ప ఆ తత్వం అంతా నిర్వికారి అని అనడానికి లేదు. ఇక్కడ పంచతత్వాలు వికారి అయిపోయాయి అంటామా? అనం కదా. పంచతత్వాలు తమో ప్రధానంగా మారాయి, ఇప్పుడు సతో ప్రధానంగా చెయ్యాలి అంటాం. వికారాలు, నిర్వికారి ఈ పదాలు ఆత్మలకి వర్తిస్తాయి. బుద్ధి ఆత్మలోనే ఉంటుంది కదా. ఆత్మ తమో ప్రధానంగా అయినప్పుడు తెలివి తక్కువగా అవుతుంది. మరి తెలివైన వారు, వివేకవంతులు మరియు తెలివి తక్కువ వారు, రెండిటి గురించి బాబా చెప్తున్నారు. మీ బుద్ధి ఎంత స్వచ్ఛంగా అవుతుంది, మళ్ళీ తర్వాత ఎంత మలినంగా కూడా అవుతుంది. మీరు ప్యూరిటీ, ఇంప్యూరిటీ రెండిటి యొక్క కాంట్రాస్ట్ గురించి తెలుసుకున్నారు. ఇంప్యూర్ ఆత్మ తిరిగి పరంధామం ఇంటికి వెళ్ళజాలదు. ఎప్పుడైతే అపవిత్రత నుండి పవిత్ర స్థితిలోకి వస్తుందో అప్పుడు ఆత్మ ఇంటికి వెళ్ళగలుగుతుంది. పవిత్రంగా ఎలా చేసుకోవాలి ఆత్మను అని ఎన్ని ప్రయత్నాలు, శత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పూజ చేస్తే పవిత్రం అయిపోతానేమో, ఈ స్నానాలు చేస్తే పవిత్రం అవుతానేమో, ఇంక ఈ తీర్థయాత్ర చేస్తే పవిత్రం అయిపోతానేమో అని. బాబా అన్నారు, అన్నిటికీ ఒకటే ఆన్సర్, బాబా స్మృతి, భగవంతుని యొక్క యథార్థ స్మృతి. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు, ఇది సంగమ యుగం. బాబా ఒక్కసారి మాత్రమే తిరిగి తీసుకొని వెళ్ళడానికి వస్తారు. అందరైతే కొత్త ప్రపంచానికి వెళ్ళలేరు కదా. ఎవరిదైతే పాత్రే ఉండదో వారి శాంతిధామంలోనే ఉంటారు. అందుకే చిత్రాల్లో కూడా చూపించారు. ఏవైతే చిత్రాలు మొదలైనవి ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానివి. ఇది జ్ఞాన మార్గం. దీన్ని మీరు అర్థం చేసుకున్నారు. కాలచక్రం ఎలా తిరుగుతుందో కూడా మీకు అర్థమైంది. మనం ఎలా క్రిందకు వచ్చాం, 14 కళల నుండి 12 కళలుగా ఎలా తయారయ్యాం. ఇప్పుడు అయితే అసలు కళలే లేవు. నంబర్ వారీగా ఉంటారు. యాక్టర్స్ కూడా నంబర్ వారీగా ఉంటారు.
కొందరికి జీతము 1000 రూపాయలు ఉంటే కొందరికి 1500, కొందరిది 100 రూపాయల జీతం కూడా ఉంటుంది. తేడా ఉంది కదా. చదువులోనూ రాత్రింబవళ్ళ తేడా ఉంటుంది. ఆ స్కూల్లో కూడా కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు చక్కగా చదువుకొని పాస్ అవుతారు. ఇక్కడ మీరు మళ్ళీ చదువుకునే విషయం లేదు అంటున్నారు. ఒకసారి ఫెయిల్ అయిపోతే సరే బాబా ఈసారి నేను మళ్ళీ చదువుతాను అంటే లేదు, అయిపోయింది. కల్పం కోసం ఇంకా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ చదవడానికి ఛాన్సే లేదు. ఒకసారి చదువుకోగలుగుతారు. 1 టైం అటెంప్టే ఇందులో. చాలాసార్లు అటెంప్ట్ చేయడానికి ఛాన్సే లేదు. పదవి తగ్గిపోతుంది. కల్పం కోసం పదవి తగ్గిపోతుంది. ఇంకా మళ్ళీ చదువుకోలేరు అంటున్నారు. ఒక్కసారి ఈ చదువుకోగలుగుతారు. బాబా కూడా ఒక్కసారి వస్తారు. పిల్లలు, మీకు తెలుసు, మొట్టమొదట ఒక్కరిదే రాజధాని ఉంటుంది. ఇది మీరు ఎవరికైనా చెప్తే తప్పక వాళ్ళు కూడా నమ్ముతారు. క్రిస్టియన్స్ సైన్స్లో కూడా చాలా తీక్షణంగా ముందుకు వెళ్తున్నారు. మిగతా అందరూ వాళ్ళ ద్వారానే నేర్చుకున్నారు అంటున్నారు. వాళ్ళే కదా, వాళ్ళ బుద్ధి పైనుండి ఫ్రెష్గా రావడంతో షార్ప్గా ఉంది. క్రిస్టియన్స్ యొక్క బుద్ధి అప్పుడే పైనుండి ఫ్రెష్గా వచ్చిన కారణంగా రాగానే చాలా కొత్త ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటారు. పూర్తి పారస బుద్ధిగా ఏమీ ఉండదు, పూర్తి రాతి బుద్ధిగా కూడా ఏమీ ఉండదు. వారి బుద్ధి నార్మల్ స్టేజ్లో ఉంటుంది. అవన్నీ సుఖం కోసమే కదా సాధనాలు. మీకు తెలుసు, ఈ ప్రపంచము వినాశనం అయ్యేదే ఉంది. ఇప్పుడు మీరు శాంతిధామం, సుఖధామానికి వెళ్తారు. లేకపోతే ఇంతమంది మనుషులు తిరిగి ఇంటికి ఎలా వెళ్ళగలుగుతారు? సైన్స్ అయితే వినాశనం చేస్తుంది. తీసుకెళ్ళగలుగుతుందా అందరినీ ఇంటికి? తీసుకెళ్ళదు. ఆత్మలు శరీరాలను విడిచిపెట్టి ఇంటికి వెళ్తాయి. ఈ వినాశనంతో ముక్తి కూడా ఇమర్జ్ అయ్యే ఉంది అంటున్నారు. అంటే వినాశనంలోనే ముక్తి మర్జ్ అయి ఉంది. అర్ధకల్పం ముక్తి కొరకే శ్రమ చేస్తూ వచ్చారు. మరి సైన్స్ మరియు ఈ కెలమిటీస్, ప్రకృతి ఆపదలు, ఇవన్నీ జరిగేవే ఉన్నాయి అంటున్నారు. అర్థం చేసుకోవాలి, ఈ యుద్ధము నిమిత్తంగా అయ్యి ఉంది ముక్తి ధామానికి తీసుకెళ్లేందుకు. ఇంతమంది ఆత్మలు ముక్తిధామానికి వెళ్ళాలి కదా. మీరు భలే ఎంత శ్రమ చేసినా కానీ గురువులు ఎంతోమందిని ఆశ్రయిస్తారు, హఠయోగాలు నేర్చుకుంటారు, ఎన్నైనా చేయండి ఇవన్నీ, కానీ మీరు ముక్తిని పొందలేరు అంటున్నారు. ముక్తిధామానికి వెళ్ళలేరు. సైన్స్లో ఇన్ని బాంబులు పెద్దవి తయారు చేస్తూ ఉన్నారు. వినాశనం కోసమే కదా. ఏం చేస్తారు అంతంత పెద్ద బాంబులు? ఎన్నో టన్నులు ఉంటుంది ఒక్కొక్క బాంబు. అన్ని టన్నుల బాంబ్స్ని తయారు చేసి ఏం చేస్తారు? ఊరికే సముద్రంలో అయితే పడేయరు కదా, ప్రయోగిస్తారు వాటిని. జీవన్ముక్తిలో అయితే చదువు యొక్క శక్తితోనే మీరు వస్తారు. అంటే సత్యుగంలో ప్రారంధము ఇక్కడ చదువుకున్న దాన్ని బట్టే పొందుతారు అంటున్నారు. మీరు స్థిరంగా చలించని వారిగా అఖండ రాజ్యం చేస్తారు. ఇక్కడ చూడండి, అన్ని ఖండాలు ముక్కలు అయిపోయాయి. బాబా మిమ్మల్ని స్థిరమైన అఖండ రాజ్యానికి యజమానిగా చేస్తున్నారు. అనంతమైన తండ్రి వారసత్వం ఏమిటి అంటే అనంతమైన రాజ్య భాగ్యం. ఈ రాజభాగ్యము వారసత్వంగా తండ్రి ఇస్తున్నారు. ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇంకెవరు ఇవ్వలేరు. ఇంకెవరి బుద్ధిలో ఈ విషయాలు రావు. ఇప్పుడు మీరే తెలుసుకుంటున్నారు. జ్ఞానం యొక్క 3వ నేత్రం ఆత్మకే లభిస్తుంది. ఆత్మ జ్ఞాన స్వరూపంగా అవుతుంది. జ్ఞానసాగరం ద్వారానే ఆత్మ జ్ఞాన స్వరూపంగా అవుతుంది కదా. బాబా వచ్చి రచయిత రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇది 1 సెకండ్ విషయం. 1 సెకండ్లో జీవన్ముక్తి. మిగతా అందరికీ ముక్తి లభిస్తుంది. ఇది కూడా డ్రామా తయారై ఉంది. రావణుని బంధనంతో అందరూ ముక్తులవుతారు.
వాళ్ళైతే విశ్వంలో శాంతి కొరకు ఎంత శ్రమ చేస్తూ ఉంటారు. కేవలం పిల్లలు ఈ విషయాలను తెలుసుకోవాలి. విశ్వంలో, బ్రహ్మాండంలో శాంతి ఎలా ఉంటుంది, ఆ శాంతి స్థాపన ఈ ప్రపంచంలో ఎలా చేయాలి. బ్రహ్మాండంలో శాంతి, విశ్వంలో కూడా శాంతి, ఈ రెండు ఏ టైంలో ఉండేవి ఇది మీకే తెలుసు. విశ్వం వేరు, బ్రహ్మాండం వేరు. చంద్రుడు నక్షత్రాలను కూడా దాటి పైకి వెళ్తే బ్రహ్మాండం కనిపిస్తుంది. అక్కడ ఇవన్నీ ఉండవు. ఇక్కడ లాంటి వ్యావహారిక విషయాలు ఏమీ ఉండవు. దాన్ని సైలెన్స్ వరల్డ్ అంటారు. శరీరాలు విడిచిపెట్టి సైలెన్స్లో ఆత్మలు ఇంటికి వెళ్తాయి. మీరు పిల్లలు ఇప్పుడు ఆ స్మృతిలోనే కూర్చున్నారు. మీకు తెలుసు ఈ సమయంలో అక్కడికి వెళ్ళేందుకే ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని. ఇంకెవరికీ తెలీదు. మీరైతే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా. ఇంకా ఈ యుద్ధం అయితే కళ్యాణకారిగా ఉంది. అందరి లెక్కాచారాలు పూర్తయ్యేవే ఉన్నాయి. అందరూ పవిత్రంగా అవుతారు. యోగ అగ్ని కదా. అగ్నిలోనే ప్రతి వస్తువు పవిత్రంగా అవుతుంది. డ్రామా యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని మీరు ఎలా తెలుసుకున్నారో అలాగే మీరు యాక్టర్స్ మీ ఆది మధ్యాంతాన్ని తెలుసుకోవాలి. అంటే ఓవరాల్ స్క్రిప్ట్ ఏంటి డ్రామాలో అది తెలుసుకోవాలి. అది అవసరం. నా రోల్ ఏంటి అందులో, ఇంత పెద్ద ప్రపంచంలో నా పాత్ర ఏంటి అది కూడా అర్థం చేసుకోవాలి. తెలుసుకోవడాన్ని సాక్షాత్కారము అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది, తెరుచుకుంది. నిజంగా మొత్తం విశ్వమును సత్యుగం ఆది నుండి కలియుగం అంతిమం వరకు పూర్తిగా తెలుసుకున్నారు. ఇతర మనుష్య మాతృలు ఎవరికి కూడా ఇది తెలియదు. మీకు తెలుసు, మీరు దైవీ గుణాలు కలిగిన వారిగా ఉండేవారు. ప్రపంచంలో అయితే ఆసురీ గుణాలు కలిగిన వారిగా అయ్యారు. బాబా వచ్చి దైవీ గుణాలు కలిగిన వారిగా తయారు చేస్తున్నారు. బాబా వచ్చేది పతితులను పావనంగా చేయటానికి. ప్రపంచంలో ఈ విషయాలు ఎవరికి కూడా తెలియదు. దేవి దేవతా వంశానికి చెందిన వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. పావనంగాను పతితంగాను అవుతారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు అంటున్నారు. ఏ విధంగా మీకు ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ జడమైన చిత్రాలు అని. అక్యురేట్ ఫొటోస్ అయితే ఎవరివి తీయలేము. కృష్ణుడు ఎలా ఉండేవాడు అక్యురేట్గా ఎవరైనా గీయగలుగుతారా? అసలు ఆ అందము, ఆ సౌందర్యము, ఆ తేజస్సు ఏ ఆర్టిస్ట్ ఊహల్లో కూడా రాదు. అంత మంచిగా ఎవరు తయారు చేయలేరు. అక్యురేట్ ఫోటోలు అయితే రావు అంటున్నారు. అక్కడ అందరూ న్యాచురల్గా తెల్లగా ఉంటారు. ప్యూర్ ప్రకృతితో శరీరం కూడా ప్యూర్గా తయారవుతుంది. ఇక్కడైతే ప్రకృతి ఇంప్యూర్గా ఉంది. ఇది రంగురంగుల ప్రపంచం. ఇది సత్యుగంలో ఉండదు. ఇలా శ్రీకృష్ణుని శ్యామ సుందరుడు అంటారు. సత్యుగంలో అందరూ సుందరంగా ఉంటారు. రంగులుంటే బాగుంటుంది. కొందరు తెల్లగా, కొందరు ఎర్రగా, కొందరు బ్రౌన్, కొందరు బ్లాక్. అంటే ఇన్ని కలర్స్ ఉండవు అంటున్నారు. అందరు ఫేర్గా, వైట్గా ఉంటారు. సత్యుగం నుండి ఆత్మ కలియుగంలోకి ఎలా వస్తుంది, నెంబర్ 1 ఆత్మ నెంబర్ లాస్ట్గా ఎలా అవుతుంది, ఈ విషయాలన్నీ మీరే తెలుసుకుంటున్నారు. శ్రీకృష్ణుని ఆత్మ గర్భం నుండి వెలువడుతుంది. పేరు పెడతారు. మరి తప్పకుండా పేరైతే ఉండాలి కదా. మీరు శ్రీకృష్ణ అని అంటారు. మరి కృష్ణుని ఆత్మని తర్వాత జన్మలు తీసుకుంటూ శ్యామ్గా అవుతుంది. అందుకే శ్యామ సుందరుడు అని కూడా అంటారు. వారి జన్మపత్రి మీకు లభించింది. మొత్తం సృష్టి చక్రాన్ని మీరు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ ఎంత రహస్యపూరితమైన విషయాలు మీకే తెలుసు.
కొత్త ప్రపంచం, కొత్త ఇంటికి వెళ్తున్నామని మీకే తెలుసు. మంచి రీతిగా చదువుకున్న వారు కొత్త ప్రపంచానికి వెళ్తారు. బాబా అయితే మొత్తం అనంతమైన విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. సర్వాత్మలకి మన తండ్రి ఉన్నారు. తండ్రిని యజమాని అంటారు కదా. ఇది చదువు. ఇందులో సంశయాలు, ప్రశ్నల విషయమే లేదు. ఇందులో శాస్త్రవాదం చేసే అవసరమే లేదు. ఒక్క టీచర్ అందరికంటే హయ్యెస్ట్, వారే స్వయం కూర్చోబెట్టి చదివిస్తూ ఉన్నారు. వారు చెప్పేదే సత్యం, ఎందుకంటే వారి పేరే సత్యం. గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు కదా. సత్య హీ శివ హే, శివ హీ సత్య హే అంటారు. సత్యనారాయణ స్వామి యొక్క కథ అనగా బాబా ఒక శిక్షణ రూపంలో ఈ కథను వినిపిస్తూ ఉన్నారు. పూజకు కథలు వినిపిస్తారు కదా, సత్యనారాయణ స్వామి కథను. ఇక్కడ బాబా శిక్షణ రూపంలో వినిపిస్తూ ఉన్నారు. అంటే సత్యనారాయణుడిగా మనల్ని పరివర్తన చేయడానికి కావలసిన శిక్షణలు బాబా వినిపిస్తున్నారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తన అన్ని లెక్కాచారములను పూర్తి చేసుకొని సైలెన్స్ వరల్డ్లోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అన్ని లెక్కాచారములను పూర్తి చేసుకొని సైలెన్స్ వరల్డ్లోకి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి. స్మృతి యొక్క బలంతో ఆత్మను సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. స్మృతి యొక్క బలంతో ఆత్మను సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, జ్ఞానసాగరుడి జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి. జ్ఞానసాగరుడు బాబా. వారు వినిపించే జ్ఞానం యొక్క ఒక్కొక్క మహావాక్యాన్ని మన లోపల చూపించాలి. ధారణ చేసి విచార సాగర మంతన చేసి తన నిర్ణయం స్వయమే తీసుకోవాలి. జీవనముక్తి యొక్క శ్రేష్ఠ పదవిని ప్రాప్తించుకోవటానికి దైవీ గుణాలను ధారణ చేయాలి. జీవనముక్తి యొక్క శ్రేష్ఠ పదవిని ప్రాప్తించుకునేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి. వరదానము, తండ్రి తోడుగా ఉంటూ ఉంటూ వారి సమానంగా తయారయ్యేటువంటి సర్వ ఆకర్షణల ప్రభావం నుండి ముక్త భవ. తండ్రి తోడుగా ఉంటూ ఉంటూ వారి సమానంగా తయారయ్యేటువంటి సర్వ ఆకర్షణల ప్రభావం నుండి ముక్త భవ. ఎక్కడైతే తండ్రి స్మృతి ఉంటుందో అనగా తండ్రి తోడుగా ఉంటారో అక్కడ దేహాభిమానం ఉత్పత్తి జరగదు. తండ్రి తోడుగా ఉండడం అంటే తండ్రితో పాటుగా జీవించడం. ఎవరైతే తండ్రి తోడుగా ఉండేవారు ఉన్నారో వారు ఈ ప్రపంచం యొక్క వికారి వైబ్రేషన్స్ అనగా ఆకర్షణల ప్రభావం నుండి దూరంగా ఉంటారు. ఇలా తోడుండేవారు తోడు ఉంటూ ఉంటూ సమానంగా తయారవుతారు. బాబా ఎంతైతే ఉన్నతోన్నతంగా ఉన్నారో అలాగే పిల్లల స్థితి కూడా ఉన్నతంగా తయారవుతుంది. క్రింద ఉన్న ఎలాంటి విషయాలు వాటి ప్రభావాన్ని మీ పైన వెయ్యలేవు. స్లోగన్, మనస్సు బుద్ధి నియంత్రణలో ఉన్నట్లయితే అశరీరిగా అవ్వడం సహజమవుతుంది. మనస్సు బుద్ధి నియంత్రణలో ఉన్నట్లయితే అశరీరిగా అవ్వడం సహజమవుతుంది. ఈరోజు స్వమానము, నేను ఆత్మను అశరీరిని. ఈరోజంతా
కనీసం ఒక 21 సార్లైనా దేహానికి అతీతంగా అవ్వాలి. 1 సెకండ్ కోసం శరీరంలో ఉంటూ శరీరానికి డిటాచ్ అయ్యేటువంటి అభ్యాసంను మాటి మాటికి మనము చేస్తూ ఉండాలి. నేను ఆత్మను అశరీరిని. ఓం శాంతి.